ఆయన ఓ బీసీ నేత ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. బీసీ నేత అయితే బీసీల ఓట్లు మాత్రమే అడుగుతారా? ఇతర కులాల ఓట్లు ఆయనకు అవసరం లేదా? ఆయన వైఖరితో పార్టీకి మిగతా కులాలు దూరం అవుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. డ్రెస్సులు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే సదరు నేత నోటి దురుసుతో పార్టీకి నష్టం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. నీలం మధు సర్పంచ్గా ఉన్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ మొదట టికెట్ ఇచ్చినా చివరి నిమిషంలో ఆయన్ని పక్కన పెట్టి కాటా శ్రీనివాస్ గౌడ్కు టికెట్ ఇచ్చింది. వెంటనే నీలం మధు బీఎస్పీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చింది. కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యాలు వహిస్తున్న నియోజకవర్గాలు ఉండడంతో అక్కడ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఒకప్పుడు దేశానికి ప్రధానిని అందించిన చరిత్ర మెతుకు సీమది. 1984లో మెదక్ లోక్సభ స్థానం నుంచి ఇందిరాగాంధీ ఎంపీగా గెలిచి దేశ ప్రధాని అయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి రావడంతో లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలవాలని పట్టుదలతో ఉంది. ఈసారి ఎలాగైనా మెదక్ స్థానాన్ని గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అయితే అభ్యర్థి ఆ పార్టీకి మైనస్గా మారారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నీలం మధు ఒంటెత్తు పోకడలతో ఒకే వర్గాన్ని కలుపుకుపోవడంతో రెడ్డిలు సహా మిగతా వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే అవకాశాలున్నాయని పలువురు బాహటంగానే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీపై నీలం మధు తీవ్ర విమర్శలు చేశారు. పటాన్చెరు సహా ఆందోళనలో దామోదర్ రాజనరసింహ ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో యూటర్న్ తీసుకొని ఆ పార్టీలోనే చేరారు. అయితే నీలం మధును పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఓటమికి కారణమైన నీలం మధుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తున్నారట. అయితే వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సక్సెస్ అయ్యాయి. ఈరోజు చాలా సంతోషకరం. తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన మీరు చూస్తుండొచ్చు. గత 3 నెలల నుంచి ఇంద్రమ్మ పాలన జరుగుతుంది. ఆ ఇంద్రమ్మ పాలనలో కూడా మేనిఫెస్టోలో ఏవైతే 6 గ్యారెంటీలు పెట్టిరో 6 గ్యారెంటీలు నెరవేరుస్తూ అట్లనే బీసీ కులగణాంకాలకు కూడా తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అట్లనే అదొక్కటే కాకుండా 16 కార్పొరేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా రెడ్డి అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు కూడా ఇంద్రమ్మ పాలన, ప్రజాపాలనకు కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్న. అట్లనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే రోజు కూడా దీపాదాస్ మేడం గారితో కూడా మాట్లాడిన రోజు ఆ రోజు ఒకటి కోరుకున్నుంటే, అమ్మ ఈ రోజు బీసీల్లో అందరం ఉన్నాం, ఈ బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముదిరాజులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలమ్మా మేము జాయిన్ అయిన రోజే అడిగినట్టు మేడం కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కూడా ముదిరాజు జాతుల తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు జాతి అందరూ కూడా 17కు 17 పార్లమెంట్ స్థానాలలో కూడా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 17 పార్లమెంట్ స్థానాలు గెలిపియాలి.
నీలం మధుకి మద్దతు ఇస్తామని కాటా శ్రీనివాస్ గౌడ్ పైకి చెప్పినా లోపల మాత్రం ఆయనపై కోపంగానే ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి మంత్రి కొండా సురేఖ సమక్షంలో జరిగిన సంభాషణే నిదర్శనంగా నిలుస్తుంది. నీలం మధును తీసుకుని కొండా సురేఖ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లగా నీలం మధు తీరుపై కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి కాటా సుధారాణి అందరి ముందే ఫైర్ అయింది. నీలం మధు వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని, ఆయన అన్న మాటలకు చెంప పగలగొట్టాలనిపించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కాటా వర్గం నీలం మధుకి సహకరించడం అనేది ప్రశ్నార్థకమే. తేదీన ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇప్పటికే మరి రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొనింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో హేమీలుగా మరి అన్ని పార్టీల క్యాండిడేట్లు కూడా దూసుకుపోతూ ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల క్యాండిడేట్లను కొన్ని పార్టీలు డిక్లేర్ చేయలేదు. కానీ ఈ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మధు గారిని, మరి బీజేపీ తరఫున రఘునందన్ రావు గారిని, అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున వెంకటరామరెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే గెలిపిద్దాం. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఇదే జోషు ఇప్పటి నుంచి లాస్ట్ పోలింగ్ అయ్యే వరకు కూడా ఉండాలి. అర్థమైందా? ఓకేనా? ఓకే, ఒక చేయండి, 2 చేతులు ఎత్తండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలా నీలం మధు వ్యవహార శైలితో కాంగ్రెస్ ఓడిపోయే ప్రమాదం ఉందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ఓసీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. ఇటు జిల్లాలో ఓసీ ఓటర్లు సైతం ఎక్కువగానే ఉంటారు. దీంతో బీసీ నినాదం ఎత్తుకున్న నీలం మధు ఎంత మేరకు నెగ్గుకొస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా నీలం మధు అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తే బాగుంటుందని, లేకపోతే ఆయనతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే వాదనలున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారింది. నిజంగా నేను దొంగోటు రాసుకోలే, దొంగోట్లతో నేను గెలవలేదు అనుకుంటే పోదాం పా బర్లకు. ఇప్పుడే రిజైన్ చేయి. రేపు వచ్చేదాంటే ఎలక్షన్ వస్తుంది. నేను ఈ 30,000 ఓట్ల మెజార్టీతో నేను గెలవకపోతే ముక్కు నేలకు రాసి రాజకీయాలు వదిలేసుకుంటా. ఇంకొకసారి పిచ్చిగా మరి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా మంత్రి గారిని కానీ పిచ్చి మాటలు ఏది పడితే అది వచ్చి ఏసీ రూమ్లలో కూర్చొని పటాన్ చీరలో వచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడు ఊకుంటాడు లేడు. ఇది గతంలో మీరు 10 సంవత్సరాలు నడిపించినటువంటి ప్రభుత్వం కాదు. ఇది ప్రభుత్వం మారింది. ఒకసారి ఆలోచన చేసుకొని గుర్తు చేసుకొని ఇంకా అదే మాయలో ఉన్నట్టున్నారు మీరంతా. వస్తారు ఇప్పుడు రేపటి నుంచి మీరు చేసినటువంటి భాగవతాలు అమాయకులను ఎవరైతే ప్రజల దగ్గర నుంచి ఏదైతే మీరు ఇష్టానుసారంగా బెదిరించి గుంజుకున్న ప్లాట్లో 96 మందిని బాధ పెట్టిన వాళ్ళు అందరూ రేపు పొద్దుగాలు వస్తున్నారు. రేపు పొద్దుగాలు అందరు కంప్లైంట్లు ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్ల నుంచి జైల్లో ఉండడమే ఎక్కువ ఉంటుంది, ఇళ్లలో ఉండడం తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు రాబోయే రోజులలో. ఎందుకంటే అంతా ఇంత చేసింది కాదు ఇది కక్ష సాధింపు కాదు ఇది.